హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లమ్స్ మనకి మ్యాట్రిసెస్లో ఎన్ని మార్కులు అడుగుతాడు? మొత్తానికి 22 మార్క్స్. ఓకేనా? సరే. సో అయితే ఇక్కడ ఈ వీడియోలో 2 మార్క్స్కి 2 ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. అదేవిధంగా 4 మార్క్స్కి ఒక ప్రాబ్లం ఉంది. సో మొత్తం ఎంత? 8 మార్కులు అన్నమాట. అదేవిధంగా అంటే 2 మార్క్స్వి కవర్ అయినాయి, 4 మార్క్స్ అంటే 2025 మార్చిలో పబ్లిక్ ఎగ్జామ్ జరిగింది తెలంగాణ స్టేట్లో. సో తెలంగాణ స్టేట్కి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తున్నాను. 2 మార్కులకి 2, 4 మార్కులకి 1. అయితే 7 మార్క్స్కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా ఆల్రెడీ మనం ఛానల్లో చేసాం. ఒకటి గాస్ జోర్డాన్ మెథడ్, ఇంకొకటి ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్, దానికి సంబంధించిన ప్రాబ్లం. ఓకే, ఈ 2 ఆల్రెడీ చేసేసాను. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, సో అప్పుడు మీకు మ్యాట్రిసెస్లో 2025 మార్చిలో తెలంగాణ స్టేట్లో ఏమేం క్వశ్చన్స్ అడిగాడు, సో అవి మీకు కవర్ అవుతాయి. ఓకే, సరే, అవి నేర్చుకుంటే మరి నెక్స్ట్ చూద్దాం. సో అదేవిధంగా ఏపీ స్టేట్లో సంబంధించిన మ్యాట్రిసెస్లో ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఎస్, నెక్స్ట్ వీడియోలో. సో చూడండి, ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే. ఇక్కడ కనిపిస్తున్న కేని కనుక్కోండి అంటున్నాడు. అయితే క్లూ ఏంటి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ 0. 0 అంటే ఇక్కడ నల్ మ్యాట్రిక్స్. ఓకే, సో చూడండి, ఫస్ట్ మ్యాట్రిక్స్ రాస్తాను. ఇచ్చిన మ్యాట్రిక్స్ గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, అదేవిధంగా -1k. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు? ఆల్సో గివెన్ దట్ కండిషన్ అన్నమాట. ఆ కండిషన్ని బేస్ చేసుకుని కే వాల్యూని కనుక్కుంటా. ఆల్సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు? ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఏ స్క్వేర్ని మనం ఏం రాసుకోవచ్చు? ఏ ఇంటూ ఏ రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయడం మనకు తెలుసు. సో ఏ అంటే 2, 4, అదేవిధంగా -1k. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏ అంటే ఏంటి? సో 2, 4, -1k ఈజ్ ఈక్వల్. ఇక్కడ 0 అంటే నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్ అంటాం. 2/2 రాయాలి. ఎందుకంటే మన ప్రాబ్లం అనేది 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి మీరు నల్ మ్యాట్రిక్స్ని కూడా 2/2లోనే రాయాలి. ఓకేనా? ఎస్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. మల్టిప్లై చేయడం మీకు తెలుసు. 2 మ్యాట్రిక్స్ని ఎలా మల్టిప్లై చేయడము. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయండి, ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయండి. నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్ని, సెకండ్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయండి. ఓకే, ఎస్. చూడండి, సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని 2 × 2 4. నెక్స్ట్ ప్లస్ 4 × -1. సో ఇలా మల్టిప్లై చేసేటప్పుడు మిడిల్లో ప్లస్ సింబల్ వేయాలి. ప్లస్ 4 × -1 అంటే -4 అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్పేస్ ఇవ్వాలి ఇప్పుడు. సో ఈ ఫస్ట్ రోతోనే సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయండి. 4 × 2 8 అవుతుంది. ప్లస్ 4 × k 4k. ఓకే, సరే. ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయండి. -1 × 2 అంటే -2, ప్లస్ k × -1 అంటే -k. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయండి. -1 × 4 అంటే -4, అదేవిధంగా ప్లస్ k × k ఏంటంటే k². ఓకే, ఎస్. సో ఈజ్ ఈక్వల్ టు 0, 0, 0, 0, 0, 0. ఎస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ -4 + 4 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి కే వాల్యూని కనుక్కుంటాను. 2 మ్యాట్రిక్స్ ఈక్వల్లో ఉన్నాయి అంటే ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అని. ఓకే, సరే. చూడండి, ఫ్రమ్ ద ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్, ఫ్రమ్ ద ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్. ఓకే, సరే. అయితే ఇక్కడ కే కనుక్కోవడానికి ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కే లేదు కాబట్టి ఇంకా అది అవసరం లేదు. నెక్స్ట్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్
ఇక్కడ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ 0 అంటే దాన్ని ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటాం. వాటి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేయడం అంతే. సరే సార్ నేను 8 + 4k తీసుకుంటున్నాను సార్ 0. ఎస్ తీసుకో. అప్పుడు 4k = +8 రైట్ సైడ్కి వెళ్తే -8 అవుతుంది. 4 1s 4 2 టైమ్స్ k వాల్యూ ఎంత వచ్చింది సార్ అంటే -2. ఓకే సార్ మీరు అదే ఎందుకు తీసుకుంటున్నారు? సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవచ్చు కదా, తీసుకో. -2 - k = 0. ఓకే అప్పుడు ఆ -k రైట్ సైడ్కి వెళ్తే +k అవుతుంది. సో k = -2. ఎస్ సార్ దీన్ని కూడా ఈక్వల్ చేయొచ్చు. ఎస్ చేయండి. -4 + k² = 0. k² -4 రైట్ సైడ్కి వెళ్తే +4 అవుద్ది. అప్పుడు k స్క్వేర్ అనేది రైట్ సైడ్కి వెళ్తే +or- అవుతుంది సార్. అయితే మన ప్రాబ్లంలో వాల్యూని అడిగింది. వాల్యూ అడిగాడు ఒక్కటే. అంటే నువ్వు ఇది తీసుకోకూడదు. నువ్వు డెఫినెట్లీ ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఎస్ కాబట్టి ఫ్రమ్ ద ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏదైనా తీసుకోండి. సో -2 - k = 0. -k రైట్ సైడ్ కదా +k అవుతుంది =-2 అయిపోయి. మరి ఇప్పుడు నెక్స్ట్ రెండవ ప్రాబ్లంని కూడా డిస్కస్ చేద్దాం. సో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే 2 మార్కుల దాంట్లో ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. Find the rank of the matrix. ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ని కనుక్కోమంటున్నాడు. సో మ్యాట్రిక్స్ ఏంటంటే 1 4 -1 అదేవిధంగా 2 3 0 0 1 2. ఎస్ ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకుని కనుక్కోండి అంటున్నాడు. మరి ఇదే కాకుండా మిగిలినవి ఏవి ఇచ్చినా కూడా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని A అనుకుంటాను. సో ఈ మ్యాట్రిక్స్కి మనం ఫస్ట్ ఏం చేయాలంటే డెట్ని కనుక్కోండి. ఆ డెట్ అనేది ≠ 0 అయితే డెఫినెట్గా ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే దాన్ని రో ఆఫ్ ఏతో అయినా డినోట్ చేయొచ్చు. సో =3 అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఏ =3. అయితే ఈ డెట్ అనేది 0 అవుతే ర్యాంక్ 3 కాదు. డెఫినెట్లీ ర్యాంక్ ఈజ్ ≠ 3. ఓకే మరి ర్యాంక్ 3 కాదంటే ర్యాంక్ 2 అయినా 1 అయినా ఉండొచ్చు. మరి నెక్స్ట్ డెట్ =0 అయితే ఒక సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఒక సబ్ మ్యాట్రిక్స్ అంటే ఈ మ్యాట్రిక్స్లో ఏదైనా రోని కాలంని ఎలిమినేట్ చేయండి. నేను ఫస్ట్ రోని ఫస్ట్ కాలంని ఎలిమినేట్ చేస్తే 3 0 1 2 ఈ మ్యాట్రిక్స్ తీసుకోండి. ఈ మ్యాట్రిక్స్కి నువ్వు మళ్ళీ డెట్ కట్టు. అప్పుడు ఏడి అంటే 3 × 2 6 -0 అంటే 6 ≠ 0. అప్పుడు డెట్ ≠ 0 అయింది సబ్ మ్యాట్రిక్స్కి. అంటే ర్యాంకు 2 అన్నమాట. ఓకేనా? సరే నెక్స్ట్ ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ డెట్ 0 అయిపోయింది. సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు 3 - 3 0 డెట్ 0 అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి సబ్ మ్యాట్రిక్స్ తీసుకోండి. రోనీ కాలం తీసేయండి. ఇంకా 3 ఒకటే, దానికి డెట్ అప్లై చేసిన 3నే అనమాట. దే ఆర్ ≠ 0 ర్యాంక్ 1 అవుతుంది అప్పుడు. ఓకేనా? ఎస్ కాబట్టి సింపుల్గా చెప్పాలంటే చూడండి డెట్ ≠ 0 అయిందనుకో ర్యాంక్ 3. డెట్ =0 అయితేనే సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాము. ఆ సబ్ మ్యాట్రిక్స్కి డెట్ని కనుక్కుంటాము. అప్పుడు అది ≠ 0 అయిందనుకో మళ్ళీ ర్యాంక్ 2 అన్నమాట. నెక్స్ట్ ఇంకొక కేస్. ఇప్పుడు సబ్ మ్యాట్రిక్స్ ఫస్ట్ ≠ అయింది, సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నా మళ్ళీ అది = అయిపోయింది. అంటే డెట్ అనేది 0 అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఇంకొక సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలంటే ఉండేది ఒకటే, దే ఆర్ ≠ 0 అప్పుడు ర్యాంక్ 1 అవుతుంది. ఓకేనా? ఎస్ ఇలా మనం చేయాలి. మరి ఈ ప్రాబ్లంకి ఎలా వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని A అనుకుంటాను. లెట్ A = 1 4 -1 అదేవిధంగా 2 3 0 0 1 2. ఓకే సో ఇప్పుడు డెట్ని కనుక్కుండేస్తాం. ఫస్ట్ డెట్ A = 1 4 -1 నెక్స్ట్ 2 3 0 0 1 2. ఎస్ 3/3కి డెట్ని కనుక్కోవడం మనకు తెలుసు.
ఎస్ ఇక్కడ ఫస్ట్ సింబల్ ప్లస్ మైనస్ ప్లస్ వేయాలి. సో ప్లస్ మైనస్ ప్లస్ ఎందుకు వేయాలి సార్? మైనస్ వేయచ్చు కదా ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్. ఎస్ ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే దీన్ని ఉపయోగించి చేస్తాం. అంటే -1 హోల్ పవర్ ఐ డినోట్స్ రో. ఐ అనేది రోని డినోట్ చేస్తుంది, జే అనేది కాలంని డినోట్ చేస్తుంది. కాబట్టి -1 హోల్ పవర్ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. -1 హోల్ స్క్వేర్ అంటే +1. -1 హోల్ పవర్ ఈవెన్ నెంబర్ అనుకో +1, -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ అనుకో -1. ఓకే, ఇప్పుడు ఈ 4 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్ క్యూబ్ అంటే మైనస్. నెక్స్ట్ ఈ -1 అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 1 + 3 -1 హోల్ పవర్ 4 అంటే +1. ఓకే, ఎస్. సో ఆల్రెడీ మనం మ్యాట్రిక్స్లో ఎన్నో వీడియోస్లో కూడా ఇవన్నీ చెప్పుకున్నా. ఎస్, ఇప్పుడు ఎట్లా చేయాలి అంటే ఈ 1 ఉన్న +1 ప్లస్ రాస్తాం ట్రాక్ ఒకటి. సో ఈ 1 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేసి మిగిలిన దానికి డెట్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, రో కాలం తీసాను. ఏడి అంటే 3 × 2 6 -1 × 0 అంటే 0. నెక్స్ట్ సెకండ్ దానికి ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, మైనస్ వేసేయండి. -4 ఈ 4 ఉన్న రోని కాలంని తీసేసేయండి. ఇంకా మిగిలింది ఏంటి? ఇదో ఇక్కడ కనిపిస్తుంది 2 × 2 4 -0 × ఎనీథింగ్ 0. నెక్స్ట్ అదేవిధంగా యాక్చువల్గా ప్లస్ కానీ ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది. ఈ -1 ఉన్న రోని కాలం తీసేయండి, ఏడి - బీసీ అప్లై చేయండి దీనికి. అంటే 2 - 3 × 0 అంటే 0. సో 2 - 0. ఎస్, డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 - 0 అంటే 6. -4 × 4 16 అవుతుంది. అదేవిధంగా -2 అయిపోతుంది. -1 × 2 కాబట్టి 2 - 0 అంటే 2నే కదా. ఎస్, సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మైనస్లు ఉన్నవన్నీ యాడ్ చేయండి. 6 - 18 -16 -2 -18. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 18లో 6 తీసేసేయండి. సో ఎంత? -12. సో ఈ -12 అనేది ఈక్వల్ టు 0నా నాట్ ఈక్వల్ టు 0నా? నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి సో ర్యాంక్ అనేది ఇది 3/3 మ్యాట్రిక్స్ మన ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది. కాబట్టి డెట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. therefore ర్యాంక్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ 3. ఓకే, సో therefore ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3 అన్నమాట. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం ఇదే వీడియోలో. నెక్స్ట్ ఇది 4 మార్క్స్కి అడగడం జరిగింది ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లం అనేది. ఎస్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటో ఒకసారి రాస్తున్నాను. ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 5 3 అదేవిధంగా 2 4 1 2 4 0. నెక్స్ట్ 3 - 1 - 5. సో 3 - 1 - 5 అండ్ బి చేశాడు. 2 - 1 0 అదేవిధంగా 0 - 2 5 1 2 0. ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ 3a - 4b డాష్. ఇది 4 మార్కులకి అడగడం జరిగింది. If capital A is equal to 1 5 3 2 4 0 3 - 1 - 5 and B is equal to 2 - 1 0 0 - 2 5 1 2 0 అయితే ఈ వాల్యూని కనుక్కోండి అంటున్నాడు. ఎస్, మరి ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఏ మ్యాట్రిక్స్ని 3తో మల్టిప్లై చేస్తాం. అదేవిధంగా బి డాష్ అయినా ట్రాన్స్పోజ్ అయినా ఒకటే. వీ హ్యావ్ టు చేంజ్ రోస్ యాజ్ కాలమ్స్. రోస్ని కాలమ్స్గా మార్చాలి. మళ్ళీ అలా కనుక్కున్న తర్వాత దాన్ని 4తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేసేస్తాం. ఓకేనా? ఎస్, సో ఫస్ట్ ఇచ్చిన డేటాని రాయండి. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు అండ్ బి రాసేసాను. ఇప్పుడు 3a కనుక్కుంటున్నాను. సో ఏని 3తో మల్టిప్లై చేయండి. సో 3 × 1 5 3 అదేవిధంగా 2 4 0 3 - 1 - 5 3తో మల్టిప్లై చేయండి ప్రతి ఒక్క ఎలిమెంట్ని. 3 × 1 3 3 × 5 15 3 × 3 9 అదేవిధంగా 3 2 6
సో 4 ఇంటూ 3 12, 3 ఇంటూ 0 అంటే 0. నెక్స్ట్ 3 ఇంటూ 3 9, -3 -15. ఓకే, నెక్స్ట్ బి డాష్ కనుక్కుందాం. బి డాష్ అయినా ట్రాన్స్పోజ్ అయినా ఒకటే. సో రోస్ని కాలమ్స్గా మార్చేద్దాం. సో ఫస్ట్ బి రాస్తున్నాను. 2 -1 0, 0 -2 5, 1 2 0. దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. మరి ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్గా మార్చాలి. ఈ రో ఉంది కదా, కాలంగా రాసే 2 -1 0. సెకండ్ రోని కాలంగా రాసే 0 -2 5. థర్డ్ రోని కాలంగా రాసే 1 2 0. ఓకే, ఇప్పుడు ఇంకా దీన్ని 4తో మల్టిప్లై చేయండి. 4 బి డాష్. సో డైరెక్ట్గా 4 ఇంటూ బి డాష్ అంటే ఇదే కదా. సో 2 0 1 -1 -2 2 0 5 0. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క ఎలిమెంట్ని 4తో మల్టిప్లై చేయండి. 4 2 8 0 ఇంటూ ఎనీథింగ్ 0, మళ్ళీ 4, అదేవిధంగా -4 -8 4 2 8, మళ్ళీ 4 ఇంటూ 0 4 5 20, 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా 3a - 4b డాష్ కనుక్కుంటాం. సో 3a - 4b డాష్. ఓకే, సో 3a అంటే మనకు ఆల్రెడీ మ్యాట్రిక్స్ని కనిపెట్టేసాము. సో 3 15 9, అలానే 6 12 0, అలానే 9 -3 -15, -4b డాష్ 8 0 4, -4 -8 +8 0 20 0. ఓకే, సో సబ్ట్రాక్షన్ చేయండి వాటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని. 3 -8, అదేవిధంగా 15 -0, అదేవిధంగా 9 -4. నెక్స్ట్ 6 మైనస్ ప్లస్ అవుతుంది. 6 + 4, అదేవిధంగా 12 -12 + 8 అవుతుంది. అదేవిధంగా 0 -8, అదేవిధంగా 9 -0. వాటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయండి. -3 -20, అదేవిధంగా -15 -0. సో ఫైనల్గా 3a - 4b డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 - 8 అంటే -5, అదేవిధంగా 15 - 0 అంటే 15, 9 - 4 అంటే 5, 6 + 4 10, మళ్ళీ 20, 12 + 8. అదేవిధంగా 0 -8 అంటే -8, 9 - 0 అంటే 9, -23 -15. ఓకే, ఇలా చేయాలి. 7 మార్క్స్కి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.